ఓకే. యా ఓకే. కీర్తన గారు గుడ్ మార్నింగ్ అండి. బహుశా మీరు బిజీగా ఉన్నట్టున్నారు. మీరు పిఠాపురంలో మీ కమిటీలకు సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ టీంలో మీరు ఉన్నట్టున్నారు. బహుశా మీరు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కాస్త టైం కేటాయించాలి మీరు, తప్పదు మరి. సో ఏంటి ముందుగా మీకు మీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఏ విధంగా ఉండబోతోంది ఇవాళ సభ? సో ఎంతమంది జనాలు రావచ్చు? ఎస్పెషల్లీ ఈ 11 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ పార్టీకి సంబంధించినటువంటి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ అంతా కూడా ఇబ్బందులు పడింది. సో మీలాంటి వ్యక్తులు కూడా వ్యక్తిగత దూషణలు, అంతేకాకుండా క్యారెక్టర్ అసాసినేషన్లు, సో ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం సోషల్ మీడియాలో. ఏ విధంగా ఒళ్ళు గగురు పుడిచే విధంగా ఏ విధంగా మాట్లాడారు అనేసి. సో మొత్తానికైతే ఇది జయకేత్రం అనుకోవచ్చా మరి? నమస్తే సార్. రాజు గారు వినపడుతుందా? హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. వినపడుతుందా? నమస్తే రాజు గారు. మాట్లాడండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, దేశ విదేశాల నుంచి ఈ రోజు ఆవిర్భావ సభ వేడుకల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సోదరుడికి అందరికీ ఇది ఒక పండుగ రోజు. తీరు కూడా మనం గమనించాం సార్. ఇంతకన్నా ఒక వ్యక్తికి విజయం అంటూ ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రజల విజయం కిందనే మనం కన్సిడర్ చేయాలి సార్. అండ్ ఎస్పెషల్లీ నేను గమనిస్తే రాజకీయాలని ఇప్పుడున్న రోజుల్లో ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఎక్కువగా ఆర్థికంగా రాజకీయ చెందాడనేది నేను గమనించిన విషయం. గారి వల్లే సాధ్యపడుతుంది. ఆయన వెనకలు నడవాలని చెప్పాలి. ఓకే. కీర్తన గారు, ఏదో అక్కడ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం చూడండి మరి. మీరు అది సిగ్నల్ లేని ప్లేస్లో ఉన్నట్టున్నారు బహుశా. వివేక్ బాబు గారు, కంటిన్యూ చేద్దాం మనం. సో ఏంటి అంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే, గతంలో చూసాం మీ ఆవిర్భావ సభలు 2 చూసాం. ఇప్పటం చూసాము, తర్వాత మచిలీపట్నం చూసాము. సో ఈ 2 సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం భారీ ఎత్తున జనాలు ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంతేకాకుండా మీకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వ్యతిరేక పార్టీ అయినటువంటి వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా అనేటటువంటి ఒక ఆశ కావచ్చు, అంతేకాకుండా ఒక రకమైనటువంటి ఆందోళన పార్టీలో కనిపించినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా లైట్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీకు గతం అనుభవాలు ఒకసారి పరిశీలిస్తే, ఆయన బయట కాలు పెడుతున్నాడు, లేకపోతే ఏదైనా ఒక అడ్రస్ చేస్తున్నారు, ఒక పబ్లిక్ మీటింగ్ కానీ, లేకపోతే ఒక ర్యాలీకి కానీ, ఒక నిరసన కార్యక్రమం కానీ, ఒక ధర్నా కానీ, లేకపోతే ఆయనకున్న స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఇన్న స్వేచ్ఛ ప్రకారం ఆయన ఒక పార్టీ అధినేతగా ప్రజలను అడ్రస్ చేయడానికి వచ్చిన ప్రతిసారి నిర్బంధాలను చూసాము, అరెస్టులను చూసాము. తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ మాట్లాడినా, లేకపోతే ధర్నా లేకపోతే నిరసన బహిరంగ సభ వేదిక అయిపోయిన మరుక్షణం, అంటే ఎప్పుడెప్పుడు రెడీగా వాళ్ళు చూసుకొని వెంటనే ఆయన అలా వేదిక దిగగానే ప్రెస్ మీట్లు, తాడేపల్లి వైసీపీ ఆఫీస్ నుంచో, లేకపోతే ఏ ఊర్లలో ఉంటారో ఆ ఊర్లలో నుంచి అందరూ లైన్ గా ప్రెస్ మీట్లు, తిట్లు. అంటే మేము మాట్లాడిన అంశాల పట్ల ఉండదు వివరణ, తిట్లతో కూడిన ఒక బూతుల ప్రెస్ మీట్ లాగా వైసీపీ నాయకులందరూ చేసేవాళ్ళు. సో ఈసారి కూడా అలాంటిది ఉండొచ్చు అనేది వాళ్ళకు 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఏమన్నా మారారేమో అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మారే అవకాశం ఏమీ కనపడలేదు. మొన్న ఈ 9 నెలల క్రమంలో చూస్తే కూడా వాళ్ళు ఎలాంటి మార్పు ఏమీ కనిపించలేదు. మొన్నటి తాడేపల్లిలో వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన తీరు, ఆయన అహంకార భావము, ఆయన ప్రజలిచ్చిన తీర్పుని ఎంత ఎగతాళిగా మాట్లాడిన విధానం, సో వారి అహంకారానికి గర్వానికి ప్రజలు ఇంకా ఇచ్చిన 11 కూడా సరిపోనట్టున్నాయి. సో భవిష్యత్ అనేది తెలుస్తుంది. బట్ మేమెప్పుడు కూడా, మీరు గమనించారో లేదో, మేమెప్పుడు వాళ్ళను శత్రువులుగా చూడలేదు, ప్రత్యర్థులుగా చూసాం. ప్రత్యర్థి వేరు, శత్రువు వేరు. శత్రువు టోటల్ గా ఒక ఎనిమి లాగా ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళను చంపుకునే ఆలోచనతో శత్రువు ఉంటాం. ప్రత్యర్థి అనేది కేవలం ఓడించడం వరకే మా పని.
ఓడించడము మా పని మేము చేసుకోవడం. సో రాజకీయ పార్టీగా లేకపోతే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఉంటాయి, ప్రత్యర్థులు ఉంటారు, కానీ శత్రువులు ఉన్నారు. సో మా అధినేత ఎప్పుడు తన వ్యక్తిగత దాడి చేసినప్పటికీ కూడా, వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళను పిల్లల్ని బయటికి తీసి మాట్లాడినా కూడా మీరు వాళ్ళ గురించి ఎటువంటి మాటలు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి మనం వాళ్ళను తిరిగి అదే మాటలంటే వాళ్ళకు మనకు తేడా ఉండదు. కాబట్టి ఆయన ఏ రోజు కూడా ఆయన కూడా లైన్ దాటలేదు, మమ్మల్ని దాటనివ్వలేదు కూడా. కాబట్టి వాళ్ళు ఎంత మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, బట్ మనకు మాత్రం ప్రజలకు వాస్తవాలే చెబుదాము అనే కోణంతోనే ఆయన గత 5 ఏళ్ల పాటు మాట్లాడారు తప్ప ఏ రోజే కానీ ప్రత్యర్థిగా శత్రువుగా చూసి వాళ్ళను తిట్టడం కానీ, తిరిగి అదే టైపు దాడి చేయడం కానీ, మళ్ళీ మమ్మల్ని చేయమని చెప్పడం కానీ అంతర్గతంగా జరగలేదు, బహిరంగంగా కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు శత్రువులుగా మమ్మల్ని చూశారు కానీ మేము ప్రత్యర్థులుగానే చూసాం. సో ఆ కోణంలో మేము నిరంతరము ప్రజలకు సర్వీస్ ఓరియంటెడ్ తోనే ఉన్నాము. అలాగే మా అధినేత గెలిచిన తర్వాత వెంటనే ఏమన్నారు, గెలిచిన సాయంత్రమే మనం వెండెట్టా పాలిటిక్స్ కోసం ప్రజలు ఈ తీర్పు ఇవ్వలేదు, మనము కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం ఈ తీర్పు ఇచ్చారు. కాబట్టి మిగతా వారిని ఎవరిని ఏమి పట్టించుకోకుండా వారి పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటామంటూ చాలా హుందా అయిన మాట మాట్లాడారు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకు వెళ్తూ ఉంటుంది. ప్రజలు మాకిచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన పనులు నిరంతరం ప్రజలకు మంచి మేలు చేయడం కోసమే మేము కూడా ఆలోచిస్తాము, పని చేస్తూ ఉంటాం నిరంతరం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ లైనే ఎప్పటికీ నిరంతరం ఉంటుంది తప్ప వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదన్నా అంటే మేము దాన్ని వెంటనే అదే భాషలో మేము మాట్లాడడం కానీ ఎప్పటికీ జరగదు. మా అంతిమ లక్ష్యం ప్రజలకు మంచి మేలు చేయడం. ఓకే, కీర్తన్ గారు, ఇందాక మీది టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది. సో